కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును కాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను. ప్రియులారా, ఇంకా తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీకు స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగం మీది, వినుచున్నవారు అందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని ప్రభువా, సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ చదవబడిన మాటలో కనాను అనబడిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. నిజానికి కనాను అనగానే మనకు బైబిల్ గ్రంథంలో కనాను దేశం గుర్తొస్తుంది. కనాను దేశంలో జీవించిన వారు మొదట కనానీయులు. అసలు వారి గురించి మనకెందుకు అనుకోవద్దు. మనకు ఈ 10వ అధ్యాయాన వంశావళులు కనిపిస్తున్నాయి. ఈ వంశావళిలో అనబడినటువంటి క్రమం ఎలాంటిదంటే, ఓ పునాది వంటిది. పునాది సరిగా ఉంటే ఇల్లు ఎంతైనా కట్టుకోవచ్చు. అంటే వంశావళి ఏంటనేది మనకు అర్థమైతే ఎవరు ఏంటనేది మనకి, ప్రజలు, జనాలు ఎలాగన వృద్ధిలోకి వచ్చారు, ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత వారు వాగ్దాన దేశానికి వచ్చారని మనము నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ గ్రంథాల్లో చదువుతాం. వారు కనానులోకి వచ్చినప్పుడు కనానులో 7 జాతుల ప్రజలు ఉన్నారు. 1, 2 కాదు, అక్కడ ఉన్నది 7 జాతుల ప్రజలు. ఈ 7 జాతుల ప్రజలను ఇజ్రాయేలు తరిమి ఆ దేశాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు కనానులో నివసించింది ఎవరు? మన అంశం. కనానులో నివసించింది ఎవరు? ఇప్పుడు ఆ కనానును ఇజ్రాయేలు స్వాధీనపరుచుకున్నారు. గమనించాలి,
కానాను కాదు, కనాను. మొదటి నాను, కనాను. అసలు కనాను అనేటువంటిది ఓ వ్యక్తి పేరు. కనాను అనేటువంటిది ఒక దేశానికి కూడా పెట్టబడింది. కనాను అనగా అర్థం ఏంటంటే పల్లపు ప్రాంతం అని అర్థం. అంటే పల్లములో ఏముంటుంది? లోకంలో సామెత ఏంటంటే నిజం దేవుడెరుగు, నీళ్ళు పల్లమెరుగు అన్నారు పెద్దలు. అంటే నీరు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో పంటలు అక్కడ సమృద్ధిగా పండుతాయి. పంటలు అక్కడ సమృద్ధిగా పండితే ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారు. ఇప్పుడు కనాను అనేది పల్లపు ప్రాంతం. కనాను అనేది దేశానికి పెట్టబడిన పేరు. అసలు కనాను అనేది ఒక వ్యక్తి పేరు. పిల్లలు, ఎవరు ఈ వ్యక్తి? మనకు గుర్తుంది కదూ, మన మూలపిత్రుడైనటువంటి నోవాహు గారు తాగుబోతుడై, ఏమనుకోద్దండి, ఫుల్గా తాగేసి వస్త్రహీనుడై పడున్నాడు కదా. ఆ సమయంలో ఆ నోవాహు కుమారులలో ఒక వ్యక్తి చూచి నవ్వుకున్నాడు అన్న సంగతి మనం విన్నాం. ఆయన పేరే హాము. చూడండి, 9వ అధ్యాయము 18వ వాక్యంలో హాము కనానుకు తండ్రి అనుంది. హాము కుమారుడు కనాను. ఈ హాము కుమారుడులో నుండి వచ్చిన వ్యక్తి, హాము కుమారుడే కూషు కుమారుడు నిమ్రోదు. నిన్నటి దినాన్ని విన్నాం కదా. ఓకే, ఈ హాముకు మరొక కుమారుడు ఎవరంటే కనాను. ఇతడు మరి 9వ అధ్యాయం 22వ వచనంలో అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి అని చూస్తాం. ఇప్పుడు ఈ కనాను శపింపబడిన వాడని 9:25లో చూసాం. అంటే కొన్నిసార్లు కుమారుడు తండ్రి పేరుతో పిలవబడడం పరిపాటి. అయితే పిల్లరా, ఇప్పుడు ఈ కనాను అనబడిన ఈ వ్యక్తి 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతని గూర్చి, అతని గర్భాన కొన్ని కుటుంబాలు లేదా కొన్ని వంశావళులు అనేది స్టార్ట్ అయినాయి. చూడండి, 15వ వాక్యంలో కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, యెబూసీలు, అమోరీలు, గిర్గాషీలు అని చూస్తున్నాం. నిజానికి ఈ సంతతి ఎక్కడ ఉంటారు? మరి అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయం 19వ వాక్యంలో, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను అని చూస్తున్నాం. అంటే ఈ కనాను గర్భాన పుట్టినటువంటి వారే కనానీయులు. ఆ గర్భాన పుట్టినటువంటి కుమారులే 7 జాతుల ప్రజలు. వీరు ఇజ్రాయేలీలకు ప్రక్కలో పొడవబడేటువంటి బల్లెము లాంటి వారు. ఆత్మీయులారా, దేవుని మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. కనాను శపించబడిన వాడై అని ఉన్నాం. ఈ శపించబడినటువంటి కనాను తన గర్భాన పుట్టినటువంటి ఈ కుమారులందరూ ఎలాగున జీవించారంటే దేవునికి విరోధంగాను భిన్నంగాను నడుచుకున్నవారు. వీరే కనానును తమ అండర్లో చేసుకున్నవారు. వీరు శాపగ్రస్తమైన విగ్రహారాధనల వైపు నడిచారు. అది పల్లపు ప్రాంతం, ఆశీర్వదించబడిన ప్రాంతం. అయితే దేవుని ప్రజలైనటువంటి వారు కనానులోకి వచ్చి 7 జాతుల ప్రజలను జయించి కనానును స్వాధీనపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. కనానులో ఉన్నది ఎవరు? కనాను కుమారులైనటువంటి వారు కనానీయులు. దాంట్లో 7 గుంపులు ఉన్నారు. యెబూసీలు, గిర్గాషీలు, అమోరీలు, హిత్తీయులు, హివ్వీలు, ఇలాగున ఈ 7 జాతుల ప్రజలు తరుమబడ్డారు. దేవుని ప్రజలైన ఇజ్రాయేలు భూమిని స్వాధీనపరుచుకున్నారు. ప్రియులారా, ఇక్కడ పాఠం ఏంటంటే
ఈ కనాను శపించబడ్డాడు. ఎప్పుడు? నోవాహు యొక్క దిశములను చూచినప్పుడు వస్త్రం కప్పనందుకు. అతను శపించబడినప్పుడు ప్రియులారా 9వ అధ్యాయం ఆదికాండం 25 కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగుననుంది. అంటే తను మీద తన గూర్చి ప్రకటించబడిన ఆ మాట వేల సంవత్సరాలు జరిగిన ఆ ఆ కనానీయుల జీవితాలలో అది నెరవేర్చబడింది. ప్రియులారా, ఓ తండ్రి యొక్క దోషం తన తరతరాల మీద ఇలుబడి చేసింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మీకు అదంతా ఎందుకు? అబ్రహాముకు కుమారుడు పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు 40 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి చేద్దాం అనుకున్నారు. అయితే ఎలియాజర్ను పంపించారు. ఎలియాజర్ను పంపించినప్పుడు ప్రియులారా 23వ అధ్యాయం 2వ వాక్యంలో మన్నించండి, పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో వాళ్ళు క్షమించండి, ఆదికాండం 28వ అధ్యాయంలో ఇస్సాకు నాకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు, మన్నించండి, యాకోబు నాకు వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దు అంటాడు. అంటే దేవుని పిల్లలైనటువంటి హెబ్రీయులు కనానీలతో వివాహం ఆడకూడదు అనేటువంటి ఒక విధిని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే వారు దేవునికి భిన్నంగా నడిచిన వారు. తమ తండ్రి దోషం కొన్ని వేల సంవత్సరాలు జరిగిన అది వారి జీవితంలో శాపవచనంగానే ఉంది. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మన వెనకున్న తరానికి ధనాన్ని సంపాదించకపోయినా పర్వాలా, కానీ దీవెనలు మనం సంపాదించాలి. అబ్రహామ, నిన్ను బట్టి భూమి యందున్న సమస్త వంశావళులు దీవించబడతాయి అన్నారు. అబ్రహాము ద్వారా దీవించబడ్డారు. ప్రియరా, మనం అలాగున ఉందుము గాక. మరి హాము శపించబడిన వాడే, తన సంతతంతా దాసానుదాసులయ్యారు. అలాగున మనం ఉండక ఓ అబ్రహాం వలె దేవునికి లోబడి జీవించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలు చేత నింపండి. ఆశీర్వాదాలకు వారసులుగా చేయండి. మమ్మను బట్టి మా వెనుక తరాలు మేలుకరంగా మారుటకి మేము ఆశీర్వాదకరంగా ఉందుము గాక. యేసు నామమున ఆమేన్.